మొట్టమొదటగా మేషరాశి వారి యొక్క ఆదాయ వ్యయాలను పరిశీలిస్తే ఆదాయం 8, వ్యయం 14, అలాగే రాజపూజ్యత 4, అవమానం 3. మేషరాశిలోని వాళ్ళు తెలివైన వారు, వాళ్ళ యొక్క కార్యక్రమాలని సమర్థతతోటి చక్కబెట్టుకునేటువంటి లక్షణం వీరికి ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరం గురుడు శుభయోగకారకుడు. కుటుంబ వృద్ధి, ఆశావహ దృక్పథం పెంచుకోవటం మూలంగా వ్యక్తిగత విలువలను పునరుద్ధరించుకోవడం, గతంలో పోగొట్టుకున్నటువంటి ధనాన్ని తిరిగి సంపాదించటం, ఈ విధంగా మనస్సౌఖ్యాన్ని పొందుతారు. ఇటువంటి శుభ పరిణామాలు మేషరాశి వారికి ఉన్నాయండి. అలాగే ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం శ్రమ అయినప్పటికీ కూడా వేతన పెంపు ఖరారవుతుంది, మనోవికాసం కలుగుతుంది. ఈ మేషరాశిలోని స్త్రీలకు కూడా సౌభాగ్యకరమైనటువంటి వాతావరణం ఉందండి. ఈ మేషరాశి వాళ్ళకి శని యొక్క సంచారాన్ని బట్టి కొంతమేరకు ఆశించినటువంటి ఫలితాలు వస్తాయి. ఏకాదశి స్థానంలో ఉండేటువంటి శనేశ్వరుడు ఆకస్మిక ధనలాభాన్ని ఇస్తాడు. అలాగే రాహుకేతువుల యొక్క సంచారాన్ని బట్టి దీర్ఘాయుర్దాయంతో శక్తివంతంగా అన్ని రంగాలలోనూ రాణించేటట్టు చేసి జీవితంలో సంపద మరియు శ్రేయస్సును ఇనుమడింపజేస్తాయి. బంధుమిత్రులతో వీటికి ఆత్మీయత పెరుగుతుంది. అలాగే మేషరాశిలో ఉన్నటువంటి వివిధ వృత్తుల వారి మీద ఏ విధంగా ప్రభావం ఉంటుందని చూస్తే, హోటల్ నిర్వాహకులకి, గృహ నిర్మాణాలు చేసేటువంటి వారికి, భాగస్వామ్య సంబంధ వ్యాపారాలు, పార్ట్నర్షిప్తో కూడినటువంటి వ్యాపారాల వారికి కూడా అనుకూలమైనటువంటి పరిణామం ఉంటుంది. ఉదాహరణకి రైస్ మిల్లర్లు తీసుకుంటే గతం కంటే కూడా ఆశించిన ప్రయోజనాలు ఉంటాయండి. చేనేత పనివారులకి ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. అలాగే సినీ, గాయక రంగం, కళారంగం వాళ్ళకి, నాటకరంగ కళాకారులకి ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది. యాంత్రిక రంగం వాళ్ళకైతే చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఎప్పుడైతే కనుక ఈ జన్మరాశి నుండి మేషరాశి వారికి 2వ స్థానంలో వృషభ రాశిలో గురుడు సంచారం చాలా అనుకూలమైనటువంటిది, ధనలాభాన్ని ఇస్తుంది. అలాగే మేషరాశి వాళ్ళకి ఏకాదశి స్థానంలో శనేశ్వరుడు సంచారం కూడా ఆకస్మిక ధనలాభాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ మేషరాశి మీద గురుడి యొక్క ప్రభావం, శని యొక్క ప్రభావం చాలా సానుకూలంగా ఉంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9.